యాక్చువల్లీ ఫస్ట్ టాపిక్ ఇదే తీసుకోవాలి. ఒక్క నిమిషం అండి. రామారావు గారు నమస్కారం. నమస్కారం. లేట్ అయింది, ముందు ఈ టాపిక్ తీసుకుందాం అనుకున్నా. ఎన్డీఏలో టీడీపీ చేరబోతుంది. ఎన్డీఏలో టీడీపీ చేరితే అటు తెలంగాణలో కొన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఖమ్మం మల్కాజిగిరి 2 స్థానాలు. అదేవిధంగా టీడీపీ కనుక ఎన్డీఏలో చేరితే 3 పార్టీలు ఏపీలో అంటే టీడీపీ ఎన్డీఏలోకి చేరితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అంటే ఏం చెప్తారు ఏపీ తెలంగాణ? ఖచ్చితంగా వెంకట గారు, మీకు ప్యానల్ లో పెద్దలకు నమస్కారం. ఆలస్యాన్ని క్షమించాలి. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటేమో రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉండవు. 2014 14, 19 19, 24 24. అట్లాగే ఈ మొత్తం కూటమిలో చూసుకుంటే మీకు మోడీ గారు మొన్న వారి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒక మాట అన్నారు. అబ్కా బార్ 400 అనుకుంటూనే మనం ఇట్లా ప్రచారం చేస్తే లాభం లేదు అనుకుంటే ఆయన చెప్పలే కానీ రాముని నమ్ముకుంటే లాభం లేదని ఆయనే చెప్పకనే చెప్పారు. చెప్పుకుంటే ఏమన్నారంటే, మనం మనదైన రీతిలో కార్యకర్తలందరూ మనకు ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే 370 ఆర్టికల్ గురించి మాట్లాడడం లేదు, 370 సీట్స్ సొంతంగా రావాలి, 30 సీట్లు మిత్రపక్షాలతో రావాలన్నారు. నిజంగానే అదే దిశలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు కూడా అట్లాగే పోతున్నాయి. వై నాట్ 175 అని మనకు వైసీపీ, అట్లాగే మాకు 163 వస్తాయి. ఈ మధ్య నిన్న మొన్న సర్వేలు వచ్చినాయి, చాలా విచిత్రమైన సర్వేలు. ఒకదానికి కొంత లేదు, 2 సర్వేలు. ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారం, ఒక సర్వే కాంగ్రెస్ అధికారం మనకు వైసీపీ వస్తుందని ఒక సర్వే చెప్పింది. కనుక ఈ సర్వేల విశ్వసనీయత మీద కూడా పార్టీలకు అనుమానాలు ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉన్న సర్వేలు వాడుకుంటున్నారు, అనుకూలం లేని సర్వేలు తిరస్కరిస్తున్నారు, అది వేరు. కానీ చివరిగా ఈ సర్వేలన్నీ ఎక్కడికి పోవాలి? ప్రజల దగ్గరికే కదా, ప్రజలే ఓట్లేయాలి కదా. అందులో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఎన్డీఏలో చేరికలో లాభం అవుతుందంటే ఖచ్చితంగా గడ్డిపోచలు వేరువేరుగా ఉన్నప్పుడు ఏనుగుడు బంధించలేవు. కనుక వీళ్ళ టార్గెట్ అంతా వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు. కనుక తాళ్ళు వేనుకుంటున్నారు, వేనుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్షాల ఐక్యత ఎప్పుడు వస్తుంది? మధ్యన ఎన్ని వచ్చినా, ఎన్ని పొరపచ్చాలున్నా చివరికి ఈ పొత్తుల విషయానికి వచ్చే కల్లా గతంలో తిట్టిన మన మోడీ గారితోనే కలవాల్సి వచ్చింది. ఇప్పుడు తమ నిలవలు తప్పిన తమ మిత్రులు శత్రువులు గదరాసుమతి అన్నట్టు మిత్రుడు శత్రువులు అయినరు, శత్రువుడు మిత్రుడు అవుతారు. కూడా మొన్న అమిత్ షాతో ఏకాంత భేటీ సార్, అమిత్ షాతో 40 నిమిషాలు ఏకాంత భేటీ తర్వాత బీజేపీలో ఎన్డీఏలో చేరడం, బీజేపీతో పొత్తు అనేది దాదాపు 100% ఖరారైంది. కానీ దాని ఎట్లా గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి? ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది అక్కడ ఇక్కడ. సరే తెలంగాణలో ఒకటి వాళ్ళు పోటీ చేయొచ్చు, కానీ ఏపీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా, రాష్ట్రం చేతిలోకి రావాలి కదా. అంటే టీడీపీ జనసేనతో పోతే ఒక లెక్క, బీజేపీ కలిస్తే ఇంకొక లెక్క, ఎట్లా ఉంటుంది? అంటే గతంలో టీడీపీ జనసేన మన బీజేపీతో పోని సందర్భం చెప్పండి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే 85లో 83లో సొంతంగా పడి 85కి వచ్చే కల్లా కాషాయ జెండాను ఎర్ర జెండాను కలిపారు కదా గతంలోనే. అంటే బీజేపీతో పొత్తు మొన్న 2014లో పెట్టుకున్నారు కదా తెలుగుదేశం. దానివల్ల ముస్లిం ఓట్లు పోతాయని పెద్దగా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే